గుర్తుండిపోయే రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 2018 సంవత్సరంలో ఒక మినీ స్టేడియం కళా రఘునాథ్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి అక్కడ దాదాపు అప్పట్లోనే ₹1 crore శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఫౌండేషన్ అంతా అయ్యాక తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోక అది నిలిచిపోవడం జరిగింది. తర్వాత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మెగా పీటీఎం కోసం కొత్తచెరువు మండలంలో ఈ బాయ్స్ హై స్కూల్కి రావడం జరిగినప్పుడు అక్కడ ఆయనకి అడిగిన వెంటనే ₹2 కోట్ల ఆయన శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీఎస్టిమేట్స్ అంతా వేయించి ₹2,50,50,000 మళ్ళీ ఇవాళ శంకుస్థాపన జరిగింది. కొత్తచెరువు క్రీడలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు పిల్లలు మన యూత్ అందరూ కూడా చాలా వరకు ఆడడానికి ప్లేస్ లేదు అనే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి గిఫ్ట్గా భావిస్తున్నాను. నేను కొత్తచెరువులో ఉన్న అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఈ స్కూల్ పిల్లలకి కానివ్వండి ఎవరైనా కానీ వచ్చి ఈ స్టేడియంని యూజ్ చేసుకొని షటిల్ కానివ్వండి ఖోఖో వాలీబాల్ ఇంకా వేరే ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండోర్ యాక్టివిటీస్ గేమ్స్కి ఒక మంచి వేదిక అవుతుంది. త్వరలోనే ఒక అద్భుతమైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పిల్లలని ట్రైన్ చేయగలిగే ఒక మంచి బ్యూటిఫుల్ స్టేడియంగా ఇది డెవలప్ అవుతుంది. ముందుగా దీనికోసం మనకి శాంక్షన్ చేసి ఇచ్చిన సీఎం గారికి లోకేష్ గారికి అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా 5 నెలల్లో ఒక బ్యూటిఫుల్ స్టేడియం రెడీ అయ్యింది. శంకుస్థాపన ఈరోజు జరిగిన దానికి మంచి రిజల్ట్ ఉంటుంది అని భావిస్తున్నాను. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యూత్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంకా చదువు విషయాల్లో కూడా అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలి మన పిల్లలు అనే ఒక మంచి మోటోతో చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోవాలని కొత్తచెరువు మండల కేంద్రంలో ఈ రోజున ₹2,10,50,000 ఒక అద్భుతమైన ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కొత్తచెరువు చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతున్నలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మండల కేంద్రంలో చాలా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, ప్రాథమిక ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మండలంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. అందరూ క్రీడల పట్ల ఆసక్తి కలగాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశం చేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹2 కోట్ల శాంక్షన్ చేశారు. కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను ఈ మండలంలో ఉండే పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏమంటే, చదివే కాదు ముఖ్యం, క్రీడలు కూడా చాలా ముఖ్యం. క్రీడల్లో విద్యార్థులు నైపుణ్యం సంపాదిస్తే వాళ్ళ డ్యూరబిలిటీ పెరుగుతుంది, ఎగ్జిస్టెన్స్ పెరుగుతుంది, మనీ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, స్పోర్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి పిల్లలకి దేని మీద ఆసక్తి ఉందో ఆ గేమ్స్ స్పోర్ట్స్ చేయించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఇది కూడా 5 నెలల కంప్లీట్ చేసి మేము ప్రారంభిస్తాము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాము.